సెప్టెంబర్ 9వ తారీఖున ఇజ్రాయెల్ ఖతర్ దోహా మీద అయితే దాడి చేసింది హమాస్ నాయకులను అంతం చేయడానికి. అక్కడ హమాస్ నాయకులు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు కాబట్టి దీని మీద అమెరికాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకం వ్యక్తం చేశాయి. ఇది కరెక్ట్ కాదు, ఇజ్రాయెల్ అయితే చేసిన దాడి తప్పు అన్న విధంగా భారత్ తో సహా అందరూ కూడా దీన్ని ఖండించారు. ఆ తర్వాత అమెరికా కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలియకుండా దోహా మీద దాడి చేయదు, దోహా అంటే ఖతర్ మీద, ఖతర్ దేశం మీద దాడి చేయొద్దు, ఖతర్ నాకు మంచి స్నేహ సంబంధమైనటువంటి దేశం, ఆ దేశ ప్రధానికి నాకు మంచి స్నేహం ఉందంటూ చెప్పడం జరిగింది. నిజానికి దోహా మీద దాడి చేయడానికి అటు మొస్సాద్ యొక్క అధికారులు కూడా ఒప్పుకోలేదు. మొదట నెతన్యాహుకి వాళ్ళకి తర్జన భర్జన పడింది, చివరికి ఏదో దాడి చేశారు. నెతన్యాహు కర్జు వాళ్ళ ఒత్తిడి వల్ల దాడి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఖతర్కే సపోర్ట్ జరిగింది. అయితే తరువాత మొన్నేమొచ్చేసి నెతన్యాహు ఈ విషయంలో క్షమాపణలు చెప్పాడు ఖతర్కి క్షమాపణలు చెప్పిన తర్వాత అదంతా కూడా సద్దు మరిగిపోయింది. ఇప్పుడేమొచ్చేసి వైట్ హౌస్ ఒక చిత్రాన్ని విడుదల చేసింది, ఒక ఫోటోని. ఆ ఫోటోలోనేమొచ్చేసి ట్రంప్ నెతన్యాహు పక్క పక్కనే ఉన్నారు. అతను ఒక చైర్లో ఇతను ఒక చైర్లో కూర్చున్నారు. ట్రంప్ ఏమొచ్చేసి ల్యాండ్ లైన్ ఫోన్ ఏమో తన ఒళ్ళోకి తీసుకొని ఫోన్ చేసి డైల్ చేసి ఆ నెతన్యాహుకి ఇస్తే నెతన్యాహుకి అంతకుముందే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఖతర్కి ఏమొచ్చేసి క్షమాపణలు చెప్తున్నట్లు ఉంది ఆ ఫోటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వైట్ హౌస్ ఎందుకు విడుదల చేసింది ఇదంటే, మేము ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఇజ్రాయెల్ అయితే క్షమాపణలు చెప్పింది ఖతర్కి, అంటే అంతా నేనే కుదిర్చాను అని ట్రంప్ ఇప్పుడు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు అన్నమాట.